డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, all of you. My voice is clear. Please confirm once. Yeah, Sharada, voice వినపడుతుందా? Ramana, please let me confirm. Clear కదా? Yeah. Okay, guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. లైక్ సో లైక్ మనకి P2P అంటే ఏంటి, O2C అంటే ఏంటో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. ఈ రోజు సెండ్ చేస్తాను శారదా, లైక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ శాంపుల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ టుమారో. లైక్ మీరు ప్రెజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రమణ, నువ్వు ఇస్తావా ప్రెజెంటేషన్ ఒకటి ఓ టాపిక్ మీద? ఓకే, ఈ రోజు సెండ్ చేస్తాను శారదా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మీకు, ఆమెకి శాంపుల్ డాక్యుమెంట్స్ మీకు ఒకటి ఇస్తాను, మీరు ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. ఓకే, టుమారో. ఓకే, సో టుడే మనం సిఓ కాన్సెప్ట్స్ లైక్ కంట్రోలింగ్ లెక్క ఎంటర్ అవుతున్నాం. సిఓ అంటే ఏంటి, సిఓని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్స్ కోసం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనబడుతుందా దీంట్లో? హలో, యా యా చూడండి, కంట్రోలింగ్. So SAP module offered to an organization. It supports coordination, monitoring and optimization of all the processes in an organization. The main purpose of SAP controlling module is planning. Objective of controlling is to manage cost and revenue in the organization. మన కంపెనీ కొన్ని హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఎలా చెప్తామో ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఈజ్ ద హైయెస్ట్ హైరార్చీ ఆఫ్ సిఓ అంటాం. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది ఇంపార్టెంట్, సిఓలో కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్. ఏమి చేస్తుందంటే ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ కానీ, ఓకే, ఒక ఆబ్జెక్టివ్ కానీ మోడల్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా ఇన్ టైంలో క్లియర్ చేయాలి అనేది ఇంపార్టెంట్. అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే రా మెటీరియల్ ఎంత పర్చేజ్ చేయాలి, సో ఎంప్లాయీస్ ఎంతమంది పెట్టుకోవాలి, సో దాన్ని అనుకున్న బడ్జెట్లోనే దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో ఎలా సేల్ చేయాలి. అలా బడ్జెట్ ఎక్కువ అవ్వకూడదు, కాస్ట్ ఎక్కువ పెరగకూడదు, కాస్ట్ కంట్రోలింగ్ అంటాం. ఇక్కడ తక్కువ అమౌంట్తో బెస్ట్ క్వాలిటీతో ఏ విధంగా మార్కెట్లో రిలీజ్ చేయాలి, కస్టమర్ని ఏ విధంగా ఫిల్ చేయాలి. ఇక్కడ ఇంటర్నల్గా డెసిషన్ మేకర్స్ ఉంటారు. ఓకే, సో దీనే మనం కంట్రోలింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, OKKP, అసైన్ కంపెనీ కోడ్ టు కంట్రోలింగ్ ఏరియా, యాక్టివేట్ కంపోనెంట్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్, KNK. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లోనే మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. సో తర్వాత ఎఫ్ఐకి సిఓకి డిఫరెన్స్ ఏంటి? ఎఫ్ఐ లైక్ ఇట్ ఈస్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టు వ్యూ ద ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్.
FI represents external reporting, follows for gap and stature regulations. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఒక బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ బయటికి సూచిస్తారు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ FI. ఎందుకంటే ఒక కంపెనీలో ఎవరిని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాసెస్ అనే బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంది అనేది కంపల్సరీగా చూడడం జరుగుతుంది. ఓకే, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, ఏమైనా రెగ్యులేషన్స్ యాక్టివిటీస్ మిస్ మ్యాచ్ ఉన్నాయా, బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా, ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా FI లో మనం చూసేవారు. సిఓలోకి వస్తే ఇట్ ఈస్ ద కంట్రోలింగ్. ఇట్ లైక్ సిఓ ఈస్ ద డెసిషన్ మేకింగ్ అండ్ అనాలిసిస్, హౌ టు రెడ్యూస్ ద కాస్ట్. CO represents internal reporting or management accounting. No standards, no gaps. Follows old standards like best business practices. ఇక్కడ FI లాగా ఉండదు. డెసిషన్ మేకర్స్ ఉంటారు, అనాలిసిస్ చేసే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని తక్కువ అమౌంట్ తో బెస్ట్ క్వాలిటీతో ఏ విధంగా మార్కెట్ లో రిలీజ్ చేయాలి, అలా ఎక్కువ కాస్ట్ అవ్వకుండా ఎలాంటి స్టాండర్డ్స్ వీళ్ళు ఫాలో అవ్వరు, వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతారు. ఇది సిఓ అంటాం. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆర్ కాస్టింగ్ షీట్. డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్, దీన్ని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారవుతుందండి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టరీలో జరుగుతుంది. దీన్ని డైరెక్ట్ కాస్ట్ అంటాం. ఓకే, సో ఏదైనా ఎందుకంటే ఒక మొబైల్ తయారు చేయాలన్నా, ఒక కంప్యూటర్ తయారు చేయాలన్నా, ఒక షర్టు తయారు చేయాలన్నా కంపల్సరీగా మనకి మెటీరియల్ ఉంటుంది, తర్వాత లేబర్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే ఆడ ఒక ప్రొడక్షన్ లో ఒక ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. అన్ని కాస్ట్ పరంగా అన్ని చూసుకుంటే తర్వాత అక్కడ తయారైన తర్వాత ఆ మెటీరియల్, ఆ ప్రోడక్ట్ అది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ రీచ్ అవ్వాలంటే ఇండైరెక్ట్ కాస్ట్. ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. దీన్ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు హైదరాబాద్ లో మొబైల్స్ ఉన్నాయి, అవి వైజాగ్ వెళ్ళాలన్నా, కర్నూలుకి వెళ్ళాలన్నా, గుంటూరు వెళ్ళాలన్నా అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి పర్చేజ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి మన లోకల్ గా మండలాలకి, విలేజెస్ కి వెళ్తాయి. అంటే ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎవరో తయారు చేసి పెట్టారు అక్కడ, జస్ట్ మీరు వెళ్ళి పర్చేజ్ చేస్తారు, లోకల్ గా సేల్ చేసుకుంటారు. ఇది మీరు డైరెక్ట్ గా కంపెనీ దగ్గర వెళ్ళి మీరే తయారు చేయట్లేదు, కాబట్టి ఇది ఇండైరెక్ట్ కాస్ట్ కిందకి వస్తుంది. ఓకే, తర్వాత వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటి. వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ స్లైడ్ లో ఉండేది ఇక్కడ అసో చేస్తుంది. అదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే వర్క్ కాస్ట్ అంటే ఇక్కడ ఈ వర్క్ కాస్ట్ అంటే ఈ రెండు కలుస్తాయి, ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి కదా, అవి యాడ్ అవుతాయి. అదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అంటే లైక్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉంది కదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అవి రెండు కలుస్తాయి. ఇంకా సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్, ఈ రెండు యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటారు. ఓకే, సో ఇవి అనమాట. తర్వాత SAPCO డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ మా. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. బడ్జెట్స్, ప్లానింగ్, యాక్చువల్స్, వేరియన్స్. ఇట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ 1 year. అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. డైరెక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. ఇక్కడ మీరు గమనిస్తే బడ్జెట్, యాక్చువల్స్ అండ్ వేరియన్స్ అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక సినిమా తీయాలన్నా కంపల్సరీగా బడ్జెట్ ప్లానింగ్ ఉండాలి. ఇట్ ఈజ్ ఏ ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ 1 year. ఓకే, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే దాని బడ్జెట్ ప్లానింగ్ ఎంత అవుతుంది. 1 crore, 50 lakhs, 1 crore, 2 crore అనేది ఒక ఎస్టిమేషన్ వేయాలి. అంతకు మించి ఎక్కువ అవ్వకూడదు, అంతకు మించి తక్కువ అవ్వకూడదు. యాక్చువల్స్ అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ 10 to 20. దాన్ని అండర్ ఎస్టిమేట్ అయితే చేయకూడదు. మీరు 10 రూపీస్ బడ్జెట్ పెట్టుకొని 20 రూపీస్ ఎక్స్ట్రా అవ్వకూడదు. వేరియన్స్ కనిపించకూడదు, డిఫరెన్స్ బిట్వీన్
బడ్జెట్ అండ్ యాక్చువల్స్. ఎక్కడ వస్తుంది వేరియన్స్? ప్రైస్ వేరియన్సా, క్వాంటిటీ వేరియన్సా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అది కూడా చూసుకోవాలి. తర్వాత ఎస్ఏపి సిఓ మాడ్యూల్స్ లో కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్. మనము ఫస్ట్ 3 డిస్కస్ చేస్తాం. ఇవి రిమైనింగ్ అది పూర్తిగా సిఓలోకి ఎంటర్ అయితే అక్కడ డిస్కస్ చేస్తారు. అది అది అంతగా మనకు అవసరం లేదు, నో నీడ్. ఫస్ట్ వన్, కాస్ట్ ఎలిమెంట్స్ డెఫినేషన్ చూడండి. కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ carried with carries the cost from SAP FI to CO, SAP CO. It provides with an overview of the cost and revenues that occur in an organization. ఓకే, మనం చెప్పాం FI టు CO కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేసి. ఓకే, సో మీరు ఏవైతే FS00 చేసిన ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి టోటల్ గా FI నుంచి CO కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఆర్గనైజేషన్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, primary cost element, secondary cost element. It carries the cost from FI to CO. The GL account must first be created in SAP FI. The same GL number must be used for the cost element. FS00 లో FI లో మీరు ఏవైతే GL నెంబర్స్ క్రియేషన్ చేసింటారో అవే GL నెంబర్స్ CO లో కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ CO to CO. It is used for internal allocation activities. No relation to GL accounts in SAP FI. ఇక్కడ FI కి CO కి లింక్ ఉండదు, CO to CO ఉంటుంది లింక్. అదే ప్రైమరీ కాస్ట్ లో FI టు CO కి లింక్ ఉంటుంది అనమాట. మనం ప్రైమరీ కాస్ట్ చేస్తాం. ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ చూస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ FI కంట్రోలింగ్ CO. ఎక్స్పెన్స్ కింద ఏమున్నాయి? రెంట్, శాలరీ, కమిషన్. రెవెన్యూ కింద ఏమున్నాయి? సేల్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కూడా కంట్రోలింగ్ లో ఇక్కడ ఏ నెంబర్ అయితే రెంట్కి ఇచ్చి ఉంటారో అదే నెంబర్ ఇక్కడ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సేల్స్ కి ఏదైతే నెంబర్ ఇచ్చి ఉంటారో అదే నెంబర్ ఇక్కడ సేల్స్ కి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది FI టు CO క్యారీ ఫార్వర్డ్. కాన్ఫిగరేషన్ స్టెప్స్. కంట్రోలింగ్ ఏరియా OKKP, నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ KANK, మెయింటైన్ వర్షన్స్ OKEQ, కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ OKB2, క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ ఆర్ సెకండరీ కాస్ట్ KA01, FS00, క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ OKB3, ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23. సో ఇప్పుడు ఇచ్చేద్దాం. సో ఫస్ట్ ఏముంది టీ కోడ్ మనకి OKKP. నెంబర్ లాక్ చూడండి, మీరు అప్పుడప్పుడు నెంబర్ లాక్ వెళ్ళి రిమూవ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే చాలా మంది చేస్తుంటారు, SM12కి వెళ్ళి అప్పుడప్పుడు రిమూవ్ చేస్తుండండి. మీ యూజర్ నేమ్ తీసేయండి, ఇక్కడ లిస్ట్ Ctrl+A, డిలీట్. న్యూ ఎంట్రీస్. ఓకే, కంట్రోలింగ్ ఏరియా అండ్ కంపెనీ కోడ్ దీన్ని సెలెక్ట్ చేసుకుని మీ FI లో కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇవ్వండి, KAL1. ఆటోమేటిక్ గా మీ నేమ్, కరెన్సీ టైప్, కరెన్సీ INR, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ ఇయర్ అన్ని ఆటోమేటిక్ గా తీసుకుంటారు. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అసైన్ కంట్రోల్, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. FI లో ఏదైతే ఉందో అది CO కి మనం ఫార్వర్డ్ చేస్తున్నాం.
సో తర్వాత ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ మనం మన బిజినెస్ రిలేటెడ్ క్రియేట్ చేసుకోవాలి. సో KAL1 CCSH అంటే కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ అని అర్థం. ఓకే, అండర్ స్కోర్ KAL1. ఇది ఎక్కువగా GLs కి సంబంధం కాబట్టి SCA డాక్యుమెంట్ ఇవ్వాలి. ఇక 10 అనేది ప్రీ డిఫైన్డ్, SAP వాడే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తారు కరెన్సీ టైప్, కంపెనీ కోడ్ కరెన్సీ. ఇంకా రిమైనింగ్ వాటితో మనకు పని లేదు. సేవ్ చేయండి. బ్యాక్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్, న్యూ ఎంట్రీస్ KAL1 ఇవ్వాలి, ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ యాక్టివేట్ కాంపోనెంట్స్ కంట్రోలింగ్ ఇండికేటర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఇవ్వండి. KAL1 అంటే ఫస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సో తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. తర్వాత మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి యాక్టివేట్ కాంపోనెంట్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఫిజికల్ ఇయర్ 2025 ఎంటర్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 999 వరకు అది తీసుకుంటారు. కాస్ట్ సెంటర్స్ ఏఏ సెలెక్ట్ చేసుకోండి. కాంపోనెంట్ నాట్ యాక్టివేట్, ఇక్కడ కాంపోనెంట్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే రిలేటెడ్ సిఓకి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలంటే ఇక్కడ యాక్టివేషన్ చేసుకోవాలి. ఆర్డర్ మేనేజ్మెంట్ రిమైనింగ్ వాటితో మనకు నో నీడ్. తర్వాత ఇది మనకి ప్రాఫిట్ సెంటర్ కూడా నీడ్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా వేసి పెట్టుకోండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంట్ సేవ్ చేయాలి. రిమైనింగ్ వాటితో నో నీడ్. నెక్స్ట్ కి కూడా ఏముంది, KANK /n KANK KAL1 గ్రూప్స్. ఇక్కడ COIN ఉంది కదా, COIN జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఇవ్వండి. $01,5000 నెంబర్ రేంజెస్ అన్నమాట. పైన సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేయండి. బ్యాక్. ఇక్కడ CO ఇవన్నీ ఏంటంటే టీ కోడ్స్ అన్నమాట. ఇవన్నీ టేబుల్స్ లో డేటా చెక్ చేసుకోవచ్చు మనం ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ చూడండి. CON అంటే CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI నుంచి CO కి ట్రాన్స్ఫర్ చేయడం. CON సెలెక్ట్ చేయండి. ఎలిమెంట్ ఆర్ గ్రూప్ దీన్ని క్లిక్ చేయండి. ఒకసారి నువ్వు క్రియేట్ చేసిన దీనికి వచ్చిందా? ఇప్పుడు ఆ COI అనేది పైన ఉండేది కిందికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇవ్వండి. ఇక్కడ చూడండి CON లేదు. ఇప్పుడు కిందికి వచ్చిందా చూడండి, వచ్చిందా? ఆల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా KAL1 CON CO త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ FI. ఒకసారి సేవ్ చేయండి. డన్. OKEQ చూడండి
ప్లాన్ యాక్చువల్ మనం చెప్పాం కదా వేరియన్స్. ఓకే, ఇది సెలెక్షన్ చేసుకొని ఓకే సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. KAL1 ఇవ్వండి. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ వచ్చిందా? కాపింగ్ అలౌడ్, వర్షన్ లాక్డ్, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకుని ఒకసారి సేవ్ చేయండి. నో నీడ్. షెడ్యూల్ జస్ట్ ఒకసారి చూసుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ వాట్ అనేసి ఇలా ప్రాసెస్ చూపిస్తుంది. అంటే FI టు COకి క్యారీ ఫార్వర్డ్ అయినట్టుగా, మనం యూజర్ కి ఫినిష్ టెస్ట్ అయినట్టుగా చూపిస్తుంది. ఓకే, బ్యాక్. ఓకే, ఇది చేసేసాం కదా. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ కాపింగ్ అలౌడ్ అయిపోయింది. బ్యాక్ వచ్చాను. మళ్ళీ ఇది సెలెక్షన్ చేసుకుని సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్ ఇవ్వండి. ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వండి 2025. ఇక్కడ MM కొంచెం కిందికి రండి. యావరేజ్ రేట్ తీసుకోవాలన్నమాట. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ ఇది సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, లైన్ ఐటమ్స్ క్లిక్ చేస్తే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సేవ్ చేయండి. ఇలా యాక్చువల్ ప్లాన్స్ వేరియన్స్ ని సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ OKB2. నువ్వు FS00లో ఏవైతే GS చేసావో అవి ఇక్కడ COకి బ్యాక్ ఎండ్ లో సెటప్ చేస్తున్నాం. మీరు అప్పుడప్పుడు వర్క్ చేసేటప్పుడు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఎర్రర్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. అది ఇక్కడ వచ్చి మనం సెటప్ చేస్తాం కదా, అదే ఇది. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, కరెంట్ అసెట్స్ అన్ని చేయొచ్చు. రెంట్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నెంబర్ 1, ఎండింగ్ నెంబర్ ఎంత ఉంది? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, వేరే వాళ్ళది ఇవ్వండి. ఇక్కడ డిస్కౌంట్ అలా వరకు ఉంది. సో ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రైమరీ కాస్ట్ అండ్ కాస్ట్ రెడ్యూసింగ్ రెవెన్యూస్ ఇది సెలెక్ట్ చేయాలి. 1. నెక్స్ట్ ఇన్కమ్స్ కి సెలెక్ట్ చేయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 301 తో స్టార్ట్ అయింది. త్రీ నాట్ 304 క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, ఇన్కమ్స్ కదా, ఇన్కమ్స్ అంటే రెవెన్యూస్ తీసుకోవాలి. సేవ్ చేయండి. కేటగిరీ సెటప్ చేసాం అనమాట COకి. నెక్స్ట్ FS00 కైనా వెళ్ళొచ్చు, డైరెక్ట్ KA01 కైనా వెళ్ళొచ్చు. FS00 వెళ్ళి ఆ నుంచి మారుద్దాం. FI to CO. చూసారు కదా, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు సెలెక్ట్ చేయండి. ఇదే నెంబర్ CO కూడా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. ఫైనాన్షియల్ ఇయర్ 1 April 25. మాస్టర్ డేటా
ఇక్కడ కాస్ట్ కేటగిరీ నువ్వు బ్యాక్ ఎండ్ లో సెటప్ చేసావు కదా, అది నీకు వచ్చి ఉంటుంది. చూడండి 1 రెవెన్యూస్ 2 వచ్చాయి. 1 సెలెక్ట్ చేసుకోండి. ఇంక ఇండికేటర్స్, డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్, హిస్టరీ ఇవేమి ఉండవు అనమాట. సేవ్. చూసారా కింద కాస్ట్ అలైన్మెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ సాలరీ సెలెక్ట్ చేయండి. 1. ఇలా అన్నిటిని ఎఫ్ఐ నుంచి సిఓకి మార్చేసాను. రెవెన్యూ అంటే 11. ఇలా మార్చుకోవాలి. నెక్స్ట్ మార్చుకుంటే చెక్ చేసుకోవాలి. ఓకే B3. ఎగ్జిక్యూట్. క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ టు క్రియేట్ కాస్ట్ ఎలిమెంట్. మీరు ఏవేవైతే చేసి ఉంటారో ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేశారో అవన్నీ ఇక్కడ ఫోన్ చేస్తారు. నెక్స్ట్ SM35. చూడండి ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు కదా, ఆ 13 ట్రాన్సాక్షన్స్ వచ్చాయి ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. వన్ సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఇది ప్రాసెస్ అయింది బ్యాక్ ఎండ్ ఎఫ్ఐ టు సిఓ. KA23. ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు మీరు ఏవైతే ట్రాన్స్ఫర్ చేసి ఉంటారో అవన్నీ ఇక్కడ కనబడతాయి. ఇది మా కాస్ట్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్. టోటల్ గా మనకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో చూడండి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమున్నాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి. సో దీన్ని కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్, కాస్ట్ ఎలిమెంట్స్ యొక్క వర్క్ అని చెప్తాం. ఫ్రమ్ టుమారో క్లాస్ లో మనం కాస్ట్ సెంటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఎనీ డౌట్స్ గైస్? ప్లీజ్ కన్ఫర్మ్. శారద, వెంకట్, విఘ్నత్రి, ధీరజ్, ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? ఎస్ సార్, ఎస్ సార్, నో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా.
యా, అవి చేసేయండి. ఇక నేను శారదా నీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లింక్ పంపిస్తాను. లైక్ విత్ 3 మీకు శాంపుల్ డాక్యుమెంట్ పంపిస్తాను. ఫ్రమ్ టుమారో ఇది ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఓకేనా? యా, డన్ గైస్. బాయ్. Yeah.